వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం, నేడు దేశాన్నే కాకుండా ఇంటిని, వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసే మద్యపాన అలవాటుకు కారక గ్రహాలు ఏవి అనే అంశం. ముందుగా, చంద్రుని సహకారం లేకుండా అది సాధ్యం కాదు. మన శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించేది చంద్రుడు. ఈ చంద్రుడే మన కారకుడు, మనస్సును నియంత్రించే సామర్థ్యం కలిగినవాడు. మీ జాతకంలో చంద్రుని నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో ఒక గ్రహం బలంగా ఉండి దశ నడిపిస్తే ఈ మద్యపాన అలవాటు ఏర్పడుతుంది. ఈ మధ్య చాలామంది మద్యపానాన్ని తీసుకుంటున్నారు. దాదాపు 85% ప్రజలకు ఈ అలవాటు ఉంది. అన్నప్పటికీ ఈ అలవాటుకు బానిసలై ఇది లేకుండా మేము ఉండలేము అనే పరిస్థితికి నెట్టబడిన వారిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకరి జాతకంలో చంద్రుడు ఉచ్చంలో ఉన్నా, చంద్రుడు నీచ స్థితిలో ఉన్నారంటే ఈ జాతకుడు మద్యపానానికి బానిస కాకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. తనను తాను మరచిపోయేలా చేసి ఈ మద్యపానం మనకారకుడైన చంద్రుని ద్వారా ఏర్పడుతుంది. మీ జాతకంలో చంద్రుడు పాపగ్రహాలైన శని, రాహువు, కేతువులతో సంబంధం కలిగి ఉన్నా, ఈవెన్ కొన్ని సందర్భాలలో కుజుడితో క్లోజ్గా చంద్రుడు ఉండి చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది అన్నా కూడా ఈ మద్యపాన అలవాటు ఏర్పడుతుంది. సో చంద్రుని నక్షత్రాలలో ఒక గ్రహం బలంగా ఉండి దశ నడిపినా, మరియు చంద్రుని స్థానంలో ఒక గ్రహం బలంగా ఉండి దశ నడిపినా, చంద్రునితో క్లోజ్ డిగ్రీస్లో ఉండి ఒక గ్రహం దశ నడిపినా, చంద్రుని వల్ల ఏర్పడే యోగాలు ఒక పక్కన ఉన్నా, ఈ మద్యపాన అలవాటు మిమ్మల్ని ఆక్రమించి మీ జీవితాన్ని నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని మీరు మరచిపోకూడదు. ఈ అలవాటు ద్వారా ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని కోల్పోవడం, కుటుంబాన్ని కోల్పోవడం, నేర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి. ఇక ఇందులో చంద్రుని నక్షత్రాలలో జన్మించిన మీ జాతకంలో చంద్రుని నక్షత్రాలలో ఒక గ్రహం ఉండి దశ నడిపిన, ఉదాహరణకు శుక్రుడు మకరంలో ఉన్న చంద్రుని నక్షత్రంలో ఉండి దశ నడిపిస్తుంటే ఈ మద్యపాన అలవాటు మిమ్మల్ని నాశనం చెయ్యకుండా వదలదు. అంతేకాక కేతువు చంద్రుడితో కలిసి ఉంటే కూడా మద్యపాన వ్యసనం ఏర్పడుతుంది. రాహువు, చంద్రుడు కలిసి ఉంటే కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు అంటే ఈ అలవాటును మానుకోలేని స్థితికి తీసుకొని వెళ్ళే గ్రహం. ముఖ్యంగా అలవాట్లను మార్చుకోలేని స్థితికి తీసుకొని వెళ్ళే వేగవంతమైన చర్యకు కారక గ్రహం చంద్రుడు. మనోకారకుడు, మనస్సును నియంత్రించే గ్రహం చంద్రుడు. కావున చంద్రుని స్థితిని వీక్షించడం చాలా చాలా ముఖ్యం. పాపగ్రహాలతో కలిసి ఉండడం, పాపగ్రహ నక్షత్రాలలో ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవశ్యం. వృషభ రాశిలోని రోహిణి నక్షత్రంలో ఉండి ఒక గ్రహం దశ నడిపిస్తే మద్యపాన అలవాటు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వృషభం కాలపురుష చక్రానికి 2వ స్థానం. ఈ 2వ స్థానం ముఖాన్ని సూచిస్తుంది. మనం సేవించే అన్ని విషయాలు ఈ స్థానం ద్వారానే ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు కూడా టీ, కాఫీలను సేవించే అలవాటు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు వెళ్ళి ఈ నక్షత్రంలో ఉండడం, శుక్రుడు ఒక జలగ్రహం కాబట్టి చంద్రుడి నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో శుక్రుడు ఉండి దశ నడిపిస్తే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇందులో మద్యపాన అలవాట్లనే కాదు,
కూల్ డ్రింక్స్ అధికంగా సేవించేవారు కూడా చిక్కుకుంటారు. కృత్రిమంగా తయారు చేసే పానీయాలు, కాఫీ, టీ వంటివి అధికంగా సేవించే అలవాటు ఇది కూడా దురలవాటే. అధికంగా సేవిస్తే అమృతం కూడా విషమవుతుందనే దానికి ఇది నిదర్శనం. ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితిని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేసే గ్రహం చంద్రుడు. సో మీ దశానాథుడు చంద్రుని స్థానంలో ఉండి దశ నడిపినా, చంద్రుని నక్షత్రాల్లో ఉండి దశ నడిపినా, చంద్రునితో క్లోజ్ డిగ్రీస్లో ఉండి దశ నడిపినా, పాపగ్రహాలైన శని, కుజ, రాహుకేతువులతో చంద్రుడు క్లోజ్ డిగ్రీలలో ఉండి దశ నడిపిన ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండడం వల్ల మీ కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని రక్షించిన వారవుతారు. ఒక అలవాటు అంటే ఇంటికి అతిథిలా వచ్చి ప్రాణ స్నేహితుడిగా మారి ఆపై యజమానిగా మీ తలపై కూర్చుంటాడని, అతడు లేకుండా మనం ఉండలేమన్న పరిస్థితులు ఏర్పడతాయని అర్థం. అలాంటివే అలవాట్లు. ఈ అలవాట్లలో మంచి అలవాట్లు ఒకరిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకొని వెళతాయి. చెడు అలవాట్లు జీవితాన్ని తలక్రిందులు చేస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.